అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, సమాజంలో జరిగేటువంటి అనేక మార్పుల వల్ల విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. స్కూల్స్ రంగంలో అనేక కొత్త ఊహించినటువంటి చేంజెస్ రాబోతున్నాయి. కొత్త రకం స్కూల్స్ రావడం ఒకటైతే, ప్రస్తుతం ఉన్న స్కూల్స్ యొక్క సమగ్ర స్వరూపం కూడా పూర్తిగా మారబోతుంది. ఇది కాస్త స్పష్టంగా అర్థం కావాలంటే చరిత్ర లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. కాస్త ఓపికగా చూడండి మిత్రులారా. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ వీడియోలోని సమాచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మంచి స్కూల్స్ కోసం ఉండేటువంటి వాట్సాప్ గ్రూప్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. మీకు స్కూల్స్ గురించి సరైనటువంటి సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒకనాడు పురాతన కాలంలో రామాయణ మహాభారత కాలాల్లో మీరు చూస్తే విద్య అంటే శస్త్ర విద్య, ధనుర్విద్య అంటే బాణాలతో సంబంధించిన విద్య, గదాయుద్ధము, సంస్కృతము, వ్యాకరణము, పురాణాలు, రాజ్య సంబంధించినటువంటి క్షత్రియ కుటుంబాల రాజ్య సంబంధించిన పరిపాలన, ఇట్లా హిందూ ఆచారాలు తెలుసుకోవడం, ఇట్లాంటి సంబంధించిన పద్ధతి. బహుశా దానికంటే ముందు వైదిక యుగంలో వేదాలు నేర్చుకోవడము, అదేవిధంగా తపస్సు చేయడము, గోవు సంపద సృష్టించడము, ఇట్లాంటివి మాత్రమే ప్రధానమైనటువంటి విద్యగా ఉండేది. ఆ తర్వాత కాలంలో మీకు వేదానంతర కాలంలో రామాయణ మహాభారత కాలం తర్వాత కాస్త శాస్త్ర సాంకేతిక మీద కూడా పెరిగింది. మీకు రసవాద సిద్ధాంతము, కెమిస్ట్రీ ఆచార్య నాగార్జున కానీ, ఆయుర్వేదం కానీ, ధన్వంతరి, చరకుడు, సుశ్రుతుడు, పాణిని వ్యాకరణము, మెటలర్జీ, లోహశాస్త్రము, లోహ సంగ్రహణ శాస్త్రం, ఇట్లాంటివన్నీ అనేక మా తర్వాత కాలంలో వచ్చే క్రీస్తు శకం 1వ శతాబ్దం కంటే ముందు, బుద్ధుని కాలం తర్వాత, ఆ తర్వాత అనేక సంవత్సరాలు కూడా ఒకే రకమైన విద్య కొనసాగింది. హిందూ వాంగ్మయం పుస్తకాలు చదవడము, వాళ్ళ కుటుంబాలను బట్టి కొన్ని కుటుంబాలు కుల చేతి వృత్తుల నిపుణులందరూ కూడా వాళ్ళ యొక్క కుల వృత్తులు నేర్చుకోవడము, పురాణాలు, ఇతిహాసం నేర్చుకోవడము, సంస్కృతము, ఆ తర్వాత కాలంలో ప్రాంతీయ భాష నేర్చుకోవడం జరిగింది. ఇలా చాలా కాలము ఆయా సామాజిక పరిస్థితి ప్రకారము అప్పుడు ఉండేటువంటి విద్యాభ్యాసం జరిగింది. ముఖ్యంగా అట్లా కొన్ని వందలాది సంవత్సరాలు కొనసాగిన విద్య బ్రిటిష్ కాలం తర్వాత సమూల మార్పులకు లోనై ఒక బ్రిటిష్ వాళ్ళకు అవసరమయ్యేటువంటి క్లరికల్ విద్య, గుమస్తాలను తయారు చేసేటువంటి విద్య, అలాంటి స్కూల్స్, అలాంటి కరికులం ప్రారంభమైంది. అది 1835లో లార్డ్ మెకాలే స్టార్ట్ చేసినట్టు విద్య. ఇప్పటికీ అవే ఛాయల్లో మన విద్యాభ్యాసం చేస్తున్నాం. గత 200 సంవత్సరాల నుంచి బ్రిటిష్ వాళ్ళకు అవసరమయ్యేటువంటి క్లర్క్లను తయారు చేసేటువంటి విద్యా పునాదుల మీద మాత్రమే మన స్కూళ్ళు నిర్మాణమయ్యాయి. గత 20, 30, 40 సంవత్సరాలుగా ఈ సాఫ్ట్వేర్ యుగము, టెక్నాలజీ యుగం ప్రవేశించిన తర్వాత కాస్త టెక్నాలజీ బేస్డ్ సంబంధించినటువంటి ఆధారంగా స్కూల్స్ కరికులం ఏర్పడింది. కోచింగ్స్ ప్రారంభమైనాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగింది. మిగతా వాటిలన్నిటి కూడా నెగ్లెక్ట్ చేయడం గత 20, 30 సంవత్సరాలు, ముఖ్యంగా తెలుగునాటి రాష్ట్రాల్లో. అంటే ప్రధానంగా సాఫ్ట్వేరు లేదా ఒక ఇంజనీరు లేదా డాక్టర్ కావడానికి సంబంధించిన విద్యా విధానం మీద లేదా విద్యాభ్యాసం మీద, కరికులం మీద దృష్టి కేంద్రీకరించబడ్డాయి. కానీ ఒక విద్యార్థిని సమగ్రమైనటువంటి వ్యక్తిగా తయారు చేసేది లేదా మంచి స్కిల్స్ నేర్పేటువంటి విద్య ప్రస్తుతము అమలు కావడం లేదు. కానీ మిత్రులారా, సమాజము, ప్రపంచము అత్యంత విప్లవాత్మక మార్పుల వైపు ప్రయాణిస్తుంది. ఇప్పటిదాకా ఉండేటువంటి కోచింగ్ విద్యకు కొంత కాలంలో అర్థం లేకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. రానున్న కాలంలో ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశించి దాని వ్యాప్తి జరిగిన తర్వాత మనిషికి సంబంధించినటువంటి అనేక పనులను మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తుంది. కాబట్టి మనిషి యొక్క అనేక స్కిల్స్ యొక్క అవసరము లేదా స్కిల్స్కు ప్రాధాన్యత లేకుండా పోయే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే వీటి మార్పులను మనం ప్రపంచంలో అనేక దేశాల్లో స్పష్టంగా గమనిస్తున్నాం.
కాబట్టి ఎంతసేపు ఒక లెబోరియస్ వర్క్, క్లరికల్ వర్క్ లేదా ఇట్లాంటి సంబంధించినటువంటి ఒక బేసిక్ స్కిల్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండవు. అట్లాంటి స్కిల్స్ మనిషికి ప్రపంచానికి అవసరం, ఎందుకంటే ఆ పనులన్నీ మిషన్ చేస్తున్నామని మనం చూస్తున్నాం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా అనేక బేసిక్ ప్రోగ్రామింగ్ జాబ్స్ ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని సృజన వైపు, క్రియేటివిటీ వైపు, ఇన్నోవేషన్ వైపు వెళ్ళేటువంటి విద్యార్థులకు మాత్రమే భవిష్యత్తు ఉండబోతుంది. అనేక మంది ఐటీ నిపుణులు ఈ విషయాన్ని తెలుపుతున్నారు. ఎలాన్ మస్క్ కావచ్చు, అదేవిధంగా బిల్ గేట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను తరచుగా వ్యక్తం చేస్తున్నారు. అంటే బ్రెయిన్ ఆధారంగా చేసేటువంటి పనికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయలేని, దానికి అతీతమైనటువంటి పనులు చేసేటువంటి మేధోపరమైనటువంటి వ్యక్తులకు గౌరవం ఉంటుంది, ప్రపంచానికి వారి అవసరం ఉంటుంది. మిగతా వాళ్ళందరి యొక్క ఆలోచనకు అవసరం లేదు. అంటే రొటీన్ టైప్ ఆఫ్ థింకింగ్, రోట్ లెర్నింగ్. సో ఈ మెమరీ ఆధారంగా, బట్టి ఆధారంగా చదువులకు కాలం చెల్లిపోయింది ఇప్పటికే. ఒకటి అసాధారణ ప్రజ్ఞ ఉంటే దాని విలువ ఉంటుంది. అది కాకుండా ఉండేటువంటి విద్య ఏ విధంగా ఉంటుందంటే హ్యూమన్నెస్. ఒక మనిషికి మిషన్కు తేడా చాలా ఉంది. మనిషి యొక్క బ్రెయిన్కు చాలా వరకు మిషన్, కంప్యూటరు, ఆర్టిఫిషియల్ రీప్లేస్మెంట్ కావచ్చు, కానీ మనిషికి ఉండేటువంటి ఎమోషన్స్, సెన్సేషన్స్, సంవేదనలు, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, ప్రకృతి, ఆహారము, వెల్బీయింగ్, మనిషి సుఖవంతంగా ఆనందమయంగా చేసేటువంటి ఈ విషయాల్లో ఎన్నడూ మనిషికి మిషన్ రీప్లేస్మెంట్ కాదు. రియల్ మానవ శక్తి, సో మానవ యొక్క నిజమైనటువంటి మానవీయమైనటువంటి లక్షణాలు, హ్యూమన్నెస్, దానికి గౌరవం పెరగబోతుంది. ప్రకృతికి గౌరవం పెరగబోతుంది. వ్యవసాయానికి గౌరవం పెరగబోతుంది. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, మనిషి సుఖవంతంగా చేసేటువంటి ఆధ్యాత్మిక యోగా, ప్రాణాయామ, సాధన, తపస్సు, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్, లలిత కళలు, మ్యూజిక్, డ్యాన్స్, పెయింటింగ్, ఇవన్నీ, ఆయుర్వేదము, హెర్బల్స్. సో వీటికి సంబంధించినటువంటి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ లివింగ్, దీనికి మరింత గౌరవం పెరగబోతుంది. నిజమైన మనిషికి మరింత గౌరవం రాబోతుంది. నిజమైన మనిషి యొక్క అవసరం ప్రపంచానికి ఇంతకుముందు కంటే ఎక్కువ అవసరం పడుతుంది. కాబట్టి స్వామి వివేకానంద మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ అనేది స్కూళ్ళ యొక్క తక్షణ కర్తవ్యంగా మారబోతుంది. కాబట్టి విద్యార్థులు ఒక లేబర్స్ తయారు చేసేటువంటివి, ఒక యంత్రానికి ప్రత్యామ్నాయం చేసేటువంటి విద్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్ అంతరించడం ఆవశ్యకము. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి స్టూడెంట్స్కు ఒక సంవేదనం, ఒక స్పందించేటువంటి హృదయంలాగా, ఒక సెన్సిబిలిటీ ఉండేటువంటి మనుషుల్లాగా తయారు చేసే స్కూల్స్, నిజమైన ఆర్టిఫిషియల్స్కి అతీతమైనటువంటి క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఉండేటువంటి స్కూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ని తయారు చేసేటువంటి బ్రెయిన్, ఆలోచన శక్తి, ఈ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సాధనాన్ని ఉపయోగించుకొని మానవాళిని మరింత ఉన్నత లక్ష్యం వైపు ప్రయాణించేటువంటి ప్రజ్ఞ, ఇవి ఉండేటువంటి స్కూల్స్ అవసరము. ఒకటి అసాధారణ క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ఉండే, అసాధారణ ప్రజ్ఞ ఉండేటువంటి విద్య ఒకవైపు అయితే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే అతీతమైనటువంటిది ఇంటెలిజెన్స్ తోటి ఉండేటువంటి విద్య ఒకటైతే, నిజమైనటువంటి మానవత్వం, మానవ సంవేదనలు, మానవ భావోద్వేగాలు, మానవ జాతిని సుఖంగా, ఆనందంగా మలిచేటువంటి విద్య మరొకటి. ఈ రెండు మాత్రమే కాదు, సమాజ సంరక్షణ, సమాజంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు, సమాజంలో ఒక సంక్షేమము, ఒక హార్మోనీ, ఒక సమగ్రత, ఒక ఎంపతి, ఒక కోలివింగ్, ఒక సహోదర భావము, ఒక దేశం సంబంధించిన జాతీయవాద భావన, వేల సంవత్సరాల నుంచి అవిచ్ఛిన్నంగా వస్తున్నటువంటి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ అనేటువంటి ఈ లక్షణాలని అన్నీ కూడా నెలకొల్పి, రూపొందించి అభివృద్ధి చేసేటువంటి స్కూల్స్ అవసరం. నా దృష్టిలో 3 అంశాలు అవసరం. ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, ఈ బట్టి చదువు కాకుండా రియల్ క్రియేటివిటీ. ఇంటెలిజెన్స్ కంటే క్రియేటివిటీకి, ఇన్నోవేషన్స్కు ప్రాధాన్యత పెరిగేటువంటి యుగంలో మనం ఉన్నాం. అకాడమిక్ ఎక్సలెన్స్. రెండవది హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒక సమగ్రమైనటువంటి మూర్తిమత్వం చేసేటువంటిది.
ఇంతకుముందు చెప్పినట్టు అనేకమైనటువంటి లక్ష్యాలు, అది స్పోర్ట్స్ కావచ్చు, లలిత కళలు కావచ్చు, యోగా, ప్రాణాయామ లాంటివి కావచ్చు, సంస్కృతము, ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి వాంగ్మయం సంబంధించిన అధ్యయనం కావచ్చు, హ్యూమన్ సైకాలజీ గురించి తెలియడం కావచ్చు, ఇట్లాంటివి. ప్రకృతి ఎన్విరాన్మెంట్ పరిరక్షణ రెండవది. మూడవది సాంస్కృతిక పరిరక్షణ, వారసత్వ పరిరక్షణ. సాంస్కృతిక జాతీయవాదం అంటే సనాతనమైనటువంటి వారసత్వాన్ని అని పునికి పుచ్చుకొని ఒక గొప్ప దేశాన్ని, సమాజాన్ని నిర్మించడం అవసరం. అది మనిషికి, సమాజము, దేశం సురక్షితంగా ఉంటేనే మనకు అభివృద్ధి, మానవ యొక్క అభివృద్ధి కొనసాగుతుంది. కాబట్టి సమిష్టిలో వ్యష్టి చూసుకోవాల్సినటువంటి నేపథ్యం ఏర్పడింది. ఈ 3 లక్ష్యాలు ఉండేటువంటి స్కూల్స్ రాబోతున్నాయి. వాటిని అనేక పేర్లతో పిలవచ్చు. లైఫ్ సెంట్రిక్ స్కూల్స్ అనొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు వచ్చిన తర్వాత ఆ సమాజ సరిపోయే స్కూల్స్ 4.0 స్కూల్స్ అని కూడా పిలవచ్చు. 4.0 ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పిలవచ్చు. ఇలాంటి భావజాలంతో నేను, నా మిత్రుడు ప్రతిష్టాన్ శ్రీధర్, మా మిత్రులు అమెరికాలో ఉండేటువంటి రాజు, మా సహచరుడు కార్తీక్, అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటువంటి ఐఐటి కోచింగ్లో అత్యంత ఇన్నోవేషన్ చేస్తున్నటువంటి ఒక మంచి టెక్నోక్రాట్స్తో కలిసి ఒక ఈ రకమైనటువంటి స్కూల్స్ కొత్త బ్రాండ్తో స్టార్ట్ చేయబోతున్నాం. బహుశా ఆ ఫస్ట్ స్కూల్ సిద్దిపేట నుంచి రావచ్చు. అవి రానున్న సమాజానికి, రానున్న తరానికి ఒక పరిష్కారంగా, ప్రస్తుతం ఉన్న విద్యా విధానానికి ఒక ప్రత్యామ్నాయంగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో దీని మీద ఒక చర్చ కోసము కింద గ్రూప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ పెట్టాం, దానిలో చేరండి. అనేక మేధోమదనం తర్వాత 2026 కల్లా మీకు ఒక పరిష్కారం ఇవ్వబోతున్నాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై.